యేసు ప్రభువారిని సిలువ వేయిస్తే మనుష్యులకు రక్షణ వస్తుందని సాతానుకు తెలుసా? ఈ ప్రశ్న చాలా లోతైనది. ఇప్పుడు బైబిల్ ఆధారంగా స్పష్టంగా తెలుసుకుందాం. దానికన్నా ముందు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. కానీ మీ యొక్క సబ్స్క్రైబ్ మా ఛానల్కి చాలా పెద్ద ఎంకరేజ్మెంట్. ఇప్పుడు విషయానికొస్తే మొదటగా 1 కొరింథీయులకు 2:7 దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. 1 కొరింథీయులకు 2:8 అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువారిని సిలువ వేయకపోయిందురు. దీని అర్థమేమిటంటే దేవుడు మన రక్షణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేశారు. కానీ అది ఒక రహస్యంగా ఉంచబడింది. ఆ రహస్యం సాతాను సహా ఎవరికీ పూర్తిగా తెలియలేదు. ఇప్పుడు ఇంకొక విషయం. లూకా 22:3 అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. లూకా 22:4 గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఏలాగు అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాటలాడెను. దీని అర్థమేమిటంటే సాతాను ప్రభావంతో యేసు ప్రభువారిని అప్పగించే పని జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. దేవుని ప్రణాళిక సాతానుకు తెలియకపోతే అతను ఎందుకు ఆపాలనుకున్నాడు? దానికి సమాధానం, సాతానుకు దేవుని పూర్తి ప్రణాళిక తెలియదు. కాని యేసు ప్రభువారు దేవుని నుండి వచ్చారని, అందుకే దేవుని పని జరుగుతుంటే దాన్ని అడ్డుకోవాలి అనే స్వభావంతో అతను పనిచేశాడు. యోహాను 13:26 అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. యోహాను 13:27 వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. దీని అర్థమేమిటంటే ద్రోహం జరిగిన సమయంలో చీకటి శక్తి పనిచేసింది. కానీ ఈ సంఘటన కూడా దేవుని ప్రణాళికలో భాగమే. ఇప్పుడు కీలకమైన విషయం. అపోస్తలుల కార్యములు 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దీని అర్థమేమిటంటే యేసుప్రభువారి సిలువ మరణం యాదృచ్ఛికం కాదు. ఇది దేవుడు ముందే నిర్ణయించిన రక్షణ ప్రణాళిక. కొలస్సీయులకు 2:15 ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని బాహాటముగా వేడుకకు కనుపరిచెను. దీని అర్థమేమిటంటే సిలువ ద్వారా యేసు ప్రభువారు సాతాను శక్తిని జయించారు. ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు ముందుగానే చెప్పిన విషయాలు చూద్దాం. ఆదికాండము 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలుగుజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుము అని చెప్పెను. దీని అర్థమేమిటంటే స్త్రీ సంతానమైన రక్షకుడు సాతాను శక్తిని జయిస్తాడని ముందే చెప్పబడింది. యెషయా 53:5 మన యతిక్రమ క్రియల బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషముల బట్టి నలుగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దీని అర్థమేమిటంటే మన పాపాల కోసం బాధపడే రక్షకుడు ముందే ప్రవచించబడ్డాడు. కీర్తనలు 22:16 కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి, దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు, వారు నా చేతులను నా పాదాలను పొడిచియున్నారు. కీర్తనలు 22:18 నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేస్తున్నారు. దీని అర్థమేమిటంటే సిలువపై జరిగే సంఘటనలు చాలా స్పష్టంగా ముందే చెప్పబడినవి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యోహాను 1:29 ఇదిగో లోకపాపము మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల. దీని అర్థమేమిటంటే యేసు ప్రభువారు మన పాపాల కోసం బలి అయ్యే రక్షకుడు. మార్కు 10:45 మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చెను. దీని అర్థమేమిటంటే యేసు ప్రభువారి లక్ష్యం మన రక్షణ కోసం తన ప్రాణమివ్వడం. హెబ్రీయులకు 9:22 ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చును.
దీని అర్థమేమిటంటే పాపక్షమకు బలి అవసరం. అది శిలువపై నెరవేరింది. చివరగా పాత నిబంధనలో వాగ్దానం చేయబడింది, క్రొత్త నిబంధనలో నెరవేర్చబడింది. సాతాను ఆపాలని ప్రయత్నించాడు, కాని అతనికి పూర్తిగా అర్థం కాలేదు. అతను చేసిన ప్రయత్నమే దేవుని రక్షణ ప్రణాళికను పూర్తి చేసింది. కాబట్టి యేసు ప్రభువారి శిలువ ఓటమి కాదు, అది దేవుని జ్ఞానంతో నిండిన మన రక్షణకు విజయగాథ.